ఫ్యాక్టరీ దగ్గర వర్కర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు మిత్ర, లక్ష్మి ఇద్దరూ కలిసి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి సమ్మెను ఆపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక యూనియన్ లీడర్కి మనీష డబ్బులు ఇవ్వడంతో ఎట్టి పరిస్థితులను ఈ స్ట్రైక్ ఆపే సమస్య లేదు, మీరంతా కూడా మా డిమాండ్స్కి ఒప్పుకుంటేనే మేము మళ్ళీ పనిలోకి వస్తాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో దయచేసి గొడవ పెద్ద చేయకండి, ఇంతకీ మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి అని లక్ష్మి అంటూ ఉంటే, అర్జెంటుగా ఫ్యాక్టరీలో ఉన్న మిషనరీ మొత్తం కూడా చేంజ్ చేయాలి, అలాగే 2 నెలల జీతాన్ని బోనస్గా ఇవ్వాలి, అలాగే మా హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా ₹1,00,00,000 పెంచాలని చెప్పి వర్కర్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి, దయచేసి నా మాట వినండి, ఒక్కసారి ఆలోచించండి, మిషనరీ మొత్తం చేంజ్ చేసి 6 నెలలు కూడా అవ్వడం లేదు, ఇప్పటికిప్పుడు మిషనరీ అంతా కూడా చేంజ్ చేయాలంటే కంపెనీకి ఎంత నష్టమో ఆలోచించండి. మొన్న దీపావళి పండగకే కదా మీ అందరికీ 2 నెలల జీతం బోనస్గా ఇచ్చాము, మళ్ళీ ఇప్పటికిప్పుడు 2 నెలల జీతాన్ని బోనస్గా ఇవ్వాలంటే కంపెనీ మీద భారం పడుతుంది, ఒక్కసారి ఈ విషయం గురించి కూడా ఆలోచించండి అని చెప్పి అలా లక్ష్మి వర్కర్స్ అందరూ కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఇక వాళ్ళలో యూనియన్ లీడర్ కావాలనే రెచ్చిపోతూ, లేదు మేడం, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాట వినే ప్రసక్తి లేదు, ఈరోజు మీరు ఎలాగైనా సరే మా డిమాండ్స్కి ఒప్పుకొని తీరాల్సిందే అని చెప్పి గొడవ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మీడియా వాళ్ళంతా కూడా లక్ష్మి దగ్గరికి వచ్చి, మేడం, మీ ఇంట్లో ఆస్తి గొడవలు జరుగుతున్నాయట కదా, దానివల్ల మీరు సరిగ్గా ఫ్యాక్టరీ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారట కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని మీతో ఎవరు చెప్పారు, మీకు వచ్చింది కేవలం రాంగ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, మా కుటుంబం అంతా కూడా కలిసి సంతోషంగా ఉంది అని చెప్పి లక్ష్మి మీడియాకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో మీడియా వాళ్ళు, లక్ష్మి గారేమో వాళ్ళ ఇంట్లో గొడవలు లేవని చెబుతున్నారు, కానీ బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తన చెల్లెలకి తనకు మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయని, అందుకే ఫ్యాక్టరీ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిందంటూ వాళ్ళు న్యూస్లో, ఏది నిజమో మన న్యూస్ ఛానల్ మీ ముందు నిజాలన్నీ కూడా బయట పెడుతుందంటూ యాంకర్ చెబుతూ ఉంటాడు. ఇక మిత్ర ఫ్యాక్టరీ విషయం గురించి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటే, లక్ష్మి మిత్రతో, మిత్ర గారు, ఇక్కడ జరుగుతున్న స్ట్రైక్ మొత్తాన్ని కూడా నేను ఆపించేస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మిత్ర, అది కాదు లక్ష్మి, నీకొక్కదానికే హ్యాండిల్ చేయడం కష్టమేమో అని చెప్పి అంటుంటే, మరేం పర్వాలేదండి, మీరు వెళ్ళండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి అక్కడున్న యూనియన్ లీడర్తో, మీతో నేను కాస్త మాట్లాడాలి, పక్కకు రండి అని చెప్పి అంటూ ఉంటే, అతను పక్కకు వస్తాడు. చూడండి, కంపెనీలో మీ వర్క్ నచ్చి మిమ్మల్ని యూనియన్ లీడర్గా నిలబెట్టింది కూడా నేనే, ఇప్పుడు ఎందుకు మీరు గొడవని పెద్ద చేస్తున్నారో అర్థం కావడం లేదు, మీ చేత కావాలనే ఇదంతా ఎవరు చేస్తున్నారని నాకు తెలుసు, అన్నం పెట్టిన ఫ్యాక్టరీని ఇలా వెన్నుపోటు పొడవడం కరెక్ట్ కాదు, మీరు కనుక స్ట్రైక్ని విరమించుకుంటే మిగతా వాళ్ళు కూడా విరమించుకుంటారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ యూనియన్ లీడర్ రెచ్చిపోతూ, ఏంటండి మీరు ఇలా నన్ను పక్కకు తీసుకొచ్చి నన్ను బెదిరించి నా వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా, నా వెనకాల ఎవరు లేరు, నేను కాదు, వర్కర్స్ అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము, మీరు మా డిమాండ్స్ అన్నీ ఒప్పుకునేంత వరకు మేము ఈ స్ట్రైక్ ఆపమని చెప్పి అతను అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి ఒక్కసారిగా ఆ యూనియన్ లీడర్ చెంప పగలగొడుతుంది. చూడు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో, నీ చేత ఎవరు ఇలా మాట్లాడిస్తున్నారో మొత్తం కూడా నాకు తెలుసు, రేపు ఉదయం వరకు ఎట్టి పరిస్థితులను ఎవరు కూడా సమ్మెను కంటిన్యూ చేయొద్దు, ఒకవేళ అలా చేస్తే ముందుగా ఉద్యోగంలో నుండి పీకేసేది నిన్నే అంటూ లక్ష్మి అతనికి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి, మిత్ర వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వస్తారు. ఇక మనీష మిత్రతో కావాలని, మిత్ర, ఈ లక్ష్మి ఎంత పని చేసిందో తెలుసా, వెళ్ళి ఆ యూనియన్ లీడర్ మీద చేయి చేసుకుంది, ఇప్పుడు ఆ యూనియన్ లీడర్ మీద లక్ష్మి చేయి చేసుకోవడం వల్ల వాళ్ళంతా మనకి మరింత ఎదురు తిరుగుతారు, స్ట్రైక్ని కంటిన్యూ చేస్తారు, లక్ష్మి అతని మీద చేయి చేసుకొని చాలా పెద్ద తప్పు చేసింది అని చెప్పి మనీష, ఏంటి లక్ష్మి, నువ్వు కంపెనీ చైర్మన్వి, నీకు ఈ మాత్రం తెలీదా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది.
ఇక దాంతో మిత్ర, అలా ఎందుకు చేసావు లక్ష్మి? దానివల్ల మనకి నష్టం ఎక్కువగా జరుగుతుంది. అతను కావాలని ఇదంతా చేసి ఉండొచ్చు, కానీ మన దగ్గర ఆధారాలు లేవు కదా. నువ్వు అతన్ని కొట్టడం వల్ల అతను మిగతా వర్కర్స్ని మరింత రెచ్చగొడతాడు. రేపు కూడా సమ్మె కంటిన్యూ అవుతుంది. అదే కనుక జరిగితే మనకి చాలా నష్టం జరుగుతుంది. క్లయింట్స్ అందరూ కూడా మనకు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఆ డెడ్ లైన్లోగా మనం వాళ్ళకి మెటీరియల్ని పంపించాలని చెప్పి మిత్ర అంటూ ఉంటే, మిత్ర గారు మీరేం కంగారు పడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు వాళ్ళు సమ్మెను కంటిన్యూ చేయరు. ఒకవేళ చేసినా కూడా నేను ఆ సమ్మెను ఆపించేస్తాను. నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక జయదేవ్, రేపు నీ చెల్లెలి గొడవ కూడా ఉంది కదమ్మా. జాను నువ్వు ఆస్తి రాసివ్వకపోతే కోర్టుకు వెళ్తానని గొడవ చేస్తుంది. మరి ఈ రెండు సమస్యలను దాటి నువ్వు ముందుకు ఎలా వెళ్తావని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి, నాకు దేవుడి మీద నమ్మకం ఉంది మామయ్య గారు. ఖచ్చితంగా ఆ దేవుడు ఈ రెండు విషయాల్లోనూ నాకు తోడుగా ఉంటాడు. ఫ్యాక్టరీ విషయం, జాను విషయం నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి మావయ్య గారు. మిత్ర గారు మీరు కూడా కంగారు పడకండి. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి లక్ష్మి వాళ్ళని లోపలికి పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత మనీషాతో, లక్ష్మి ఒక్క నిమిషం ఆగు మనీషా, ఇదంతా నువ్వే చేస్తున్నావని నాకు తెలుసు. అక్కడ ఫ్యాక్టరీలో వర్కర్స్ని రెచ్చగొట్టి సమ్మె చేసేలాగా చేశావు. ఇక్కడ ఇంట్లో నా చెల్లెల్ని రెచ్చగొట్టి ఆస్తి రాసివ్వమని అడిగేలాగా చేశావు. ఈ రెండు విషయాల్లో నీ ప్రమేయం ఉందని నాకు తెలుసు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, తెలుసు కదా లక్ష్మి, తెలిసినా కూడా నువ్వు ఏమీ చేయలేవు. రేపటితో నీ పతనం మొదలవబోతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే, మొదలైంది నాకు కాదు మనీషా, నీకు. ఇన్ని రోజులు నీ గురించి నిజాలని తెలిసి కూడా నీ మీద జాలితో అరవింద్ అత్తయ్య గారి గురించి నువ్వు నిజాన్ని బయట పెట్టకూడదన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాను. కానీ నువ్వు దాన్ని అవకాశంగా తీసుకొని నా ఇంటిలో చిచ్చు పెడుతున్నావు. ఇంట్లో వాళ్ళ మధ్య మనస్పర్ధలు తలెత్తేలాగా చేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మాత్రం నేను సహించను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మనీషాకి వార్నింగ్ ఇస్తూ, చూడు మనీషా, నీ అంతటా నువ్వే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టావంటే సరే, లేదంటే త్వరలోనే నీ నిజ స్వరూపాన్ని మిత్రగారి ముందు బయటపెడతానంటూ లక్ష్మి మనీషకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే జాను లక్ష్మి సంతకం తీసుకోవాలని పొలాన్ని అమ్మేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఉన్నట్టుండి జాను కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో వివేక్ డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ వచ్చి జానుని చెక్ చేసి, నువ్వు తల్లి కాబోతున్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో జాను ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఏమండి, మనం తల్లిదండ్రులం కాబోతున్నాం అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక వివేక్ కూడా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక దేవి అని మనిషి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆంటీ ఒకసారి ఇలా పక్కకు రండి అని చెప్పి మనిషి దేవి అని పక్కకు తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు జాను కనుక బిడ్డను కంటే వాళ్ళిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. అదే కనుక జరిగితే వివేక్కి మీరు మరొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేరు. అలా జరగకుండా ఉండాలంటే జాను కడుపు పొయ్యేలాగా చేసి జానుకి పుత్ర శోకం మిగల్చాలి. ఇదంతా లక్ష్మి వల్ల జరిగిందని నమ్మించాలని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. సూపర్ ఐడియా మనీషా, ఇప్పుడు ఏం చేద్దామని దేవి అని అంటూ ఉంటే, జాను నడిచే దారిలో మనం ఆయిల్ పారబోద్దామని చెప్పి మనీషా ఐడియా ఇస్తుంది. దాంతో దేవి అని జాను నడిచే దారిలో ఆయిల్ పోస్తుంది. డాక్టర్ వివేక్తో, అమ్మాయి చాలా వీక్గా ఉంది, మీరు చాలా కేర్ఫుల్గా తనని చూసుకోవాలి, డెలివరీ అయ్యేంత వరకు కూడా తను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి, జయదేవ్, మిత్ర వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. కంగ్రాచులేషన్స్ జాను అంటూ లక్ష్మి జానుని హగ్ చేసుకొని తనకి ముద్దు పెడుతుంది. ఇకపై నువ్వు ఇంట్లో ఏ పనులు చేయడానికి వీల్లేదు, అన్నీ నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి జానుకి చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత జాను మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటే ఇక అప్పుడు ఆయిల్ మీద కాలు వేయడంతో జాను కాలు జారి కింద పడబోతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి జానుని గట్టిగా పట్టుకుంటుంది. నీకేం కాలేదు కదా జాను, ఇకపై నువ్వు ఇలా అటు ఇటు తిరగకూడదు, జాగ్రత్తగా ఒక చోట కూర్చోవాలి అని చెప్పి లక్ష్మి జానుని జాగ్రత్తగా తీసుకువెళ్ళి గదిలో కూర్చోబెడుతుంది. జాను ఎమోషనల్ అవుతూ లక్ష్మిని హగ్ చేసుకొని, చాలా థ్యాంక్స్ అక్క, ఈరోజు నువ్వే కనుక నన్ను కాపాడకపోతే నా కడుపులో ఉన్న బిడ్డ ఏమైపోయేదో అని చెప్పి జాను ఎమోషనల్ అవుతూ ఉంటే, చూడు జాను,
నువ్వు నా బాధ్యత. ఇకపై డెలివరీ అయ్యేంత వరకు నిన్ను కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత నాది అంటూ లక్ష్మి జానుకి చెబుతూ ఉంటుంది. ఇక అలా రెస్ట్ తీసుకోమని జానుకి చెప్పి వచ్చిన తర్వాత లక్ష్మి మనీష చెంప పగలగొడుతుంది. చూడు, ఇప్పటి వరకు నువ్వేం చేసినా సహించాను. నా చెల్లెల విషయంలో నువ్వేదైనా చేయాలని చూస్తే ఇకపై నేను అస్సలు సహించను. మెట్ల దగ్గర ఆయిల్ పోసింది నువ్వే అన్న విషయం నాకు తెలుసు. ఇంకొకసారి నా చెల్లెల విషయంలో ఇటువంటి కుట్రలు చేయాలని చూస్తే నిన్ను కొట్టి ఊరుకోవడం కాదు, చంపేస్తాను అంటూ లక్ష్మి మనీషకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.